నిధుల కోసము ఇప్పుడు సపోజ్ ఎరువులు కావాలి, ఢిల్లీకి పోవాల్సింది. నిధులు కావాలి, ఢిల్లీకి పోవాల్సింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ళ పంచాయతీ నడుస్తుంది, ఢిల్లీకి పోవాల్సింది. 10 ఏళ్ళు పరిపాలించిన మంత్రిగా కేటీఆర్ గారు, మీ నాయన కేసీఆర్ గారు ఢిల్లీకి పోవాలా పోవద్దా అనే ఇంగిత జ్ఞానం మీకు లేకపోవడం బాధాకరం, దురదృష్టకరం. ఏముంటుంది ఆడ ముఖ్యమంత్రిగా? ఒకరికి 4 సార్లు ఢిల్లీ పోయి ప్రధానమంత్రిని కన్సల్ట్, ఇరిగేషన్ మినిస్టర్ను, సివిల్ సప్లై మినిస్టర్ను, లేకపోతే ఆర్థిక శాఖ మినిస్టర్ను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఇవన్నిటికి సంబంధించిన మన కోట ఏదైతే తెలంగాణకు ఢిల్లీ నుంచి రావాల్సిన ఆర్థికంగా ఉన్న మన కోట ఏదైతే రావాలో ఆ కోట 1, 4 ఇద్దరు అక్కడ ప్రైమ్ మినిస్టర్ని, మంత్రులని కలవాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఉన్నది. ఈ జ్ఞానం మీకు ఈ ఆలోచన ఎందుకు మర్చిపోతున్నారు ప్రశ్న. తప్ప ఇది కలవద్దా? ఢిల్లీ పోవద్దా? నిధుల కోసము, ఇంకా లేకపోతే నీళ్ళ పంచాయతీ కోసం ఢిల్లీకి పోవద్దా? పోయింది అందుకే కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. అచ్చా, మీ నాయన కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి. మీరు ఆ పని మీరు ఎందుకు పోయారు? మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు ఎందుకు పోయారు? ఎందుకు పోయారు అంటే మీరు అంటే ఆయన సంతానం కేసీఆర్ గురించి మీరు ఎందుకు పోయారు అనేది ఒక ప్రశ్న మేము అడుగుతున్నాం. మీరు ఎందుకు పోయారు? ఆయనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఎరువుల కోసము, నీళ్ళ పంచాయతీ ఉన్నది, నిధుల కోసము, పరిపాలన పైన కొన్ని అంశాల మీద అక్కడ ప్రధానమంత్రిని, మంత్రులు కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోతున్నారు. మీరెందుకు పోయారు? మీ కుటుంబం ఎందుకు పోయింది ఢిల్లీకి? ఇంకా దంతం చేయడానికి ఢిల్లీ పోయారు, ఇంకా దంద మొదలు పెట్టారు. విస్కీ బ్రాండ్ బీర్లో దంద స్టార్ట్ చేసినాడు. మీ కవిత దొరికింది, లోపల పడ్డది. కేటీఆర్ ఎందుకు పోయినాయంటే కవిత జైల్లో పడ్డదని పోయిండు. హరీష్ రావు ఎందుకు పోయినాయంటే వెళ్ళంటే ఈడీ ఆఫీస్కి పోయారు. మీ తీరు ఏమన్నా ఆడ ఈడీ ఆఫీస్లో ఆడికేమని పోయిందా? మీరు ప్రధానమంత్రి, మంత్రుల కంటే ఎక్కువ మీరు ఈడీ ఆఫీస్ దొరికే సరిపోయింది పుణ్యకాలం అవుతుంది. నైతికంగా మీకు హక్కు ఎక్కడ అని కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ గారు ప్రశ్నిస్తారు. వాస్తవానికి కూడా కేటీఆర్కి స్ట్రోక్ తాకింది. ఎవరిది? కవిత. ఏదైనా తట్టుకోవచ్చు భయ్, ఇంటి పంచాయతీ ఎవరు తక్కువలేదు. అది పిల్లం కానీ, చెల్లెలు కానీ, అక్క కానీ, అది మమ్మల్ని ఈ ఇంటి స్ట్రోక్ మహా డేంజర్. ఇప్పుడు కవిత ఒక దిక్కు స్ట్రోక్, హరీష్ రావుది ఒక దిక్కు స్ట్రోక్. అందుకే పాపం సీఎం రేవంత్ రెడ్డి గారు పాపనాలు చూస్తుంది, ఇంత కష్టపడుతున్నాడు. ఇక ఆడిపోయినప్పుడు మా నాయకులను కలవాల్సిందే కదా. మాకు అదే కదా మెయిన్. కాంగ్రెస్ పార్టీ మాకు పుట్టినీళ్ళు ఢిల్లీ కదా, మా పుట్టినీళ్ళు ఇది గల్లీ కాదు కదా. మా పుట్టినీళ్ళు కాంగ్రెస్, మాకు ఢిల్లీ కదా. పోయినప్పుడు రాహుల్ గాంధీ గారిని, ఖార్గే గారిని, కేసీ వేణుగోపాల్ గారిని అక్కడ కలిసి చూస్తారు. అదొక బాధ్యత. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమొచ్చి ఏం పెద్ద దీని మీద విమర్శలు పెద్ద అవసరం ఏమొచ్చింది? చదువు ఇది అయింది. మీ స్ట్రోక్ పంచాయతీలు మా నెత్తికి ఎందుకు రుద్దుతున్నారు? నేను మీ ఇంటి పంచాయతీలు నువ్వు డిస్టర్బ్ అయ్యి తెలంగాణ ప్రజలకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం ఏంటిదంతా అని కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా స్పష్టంగా తెలుసు.